హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ తాజా టికెట్. నేటి వీడియోలో మనం రీసెంట్గా రిలీజ్ అయిన ఓ సూపర్ న్యాచురల్ డివోషనల్ థ్రిల్లర్ సినిమాని రివ్యూ చేయబోతున్నాం. అదేనండి, ఓడెలా 2. ఈ సినిమా కొందరిని ఆకట్టుకుంటే మరికొందరిని కన్ఫ్యూజ్ చేసింది. అసలు ఈ సినిమా ఎలా ఉంది, చూడొచ్చా లేదా అనేది ఈ వీడియోలో చూద్దాం. కానీ దానికంటే ముందు మన ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. ఓడెలా అనే టైటిల్ మొదటగా విన్నప్పుడు చాలా మంది గుర్తొచ్చేది 2022లో వచ్చిన ఓడెలా రైల్వే స్టేషన్. ఆ సినిమా మిస్టరీ థ్రిల్లర్ గా ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. ఇప్పుడు వచ్చిన పార్ట్ 2 ఒక డివోషనల్ సస్పెన్స్ థ్రిల్లర్ గా డిజైన్ అయింది. సినిమా కథ ఓ తెలంగాణ గ్రామాన్ని చుట్టుముట్టి తిరుగుతుంది. అసాధారణ హత్య జరిగే క్రమంలో ఒక దేవుడిని నమ్మే గ్రామస్తులు ఒక రహస్యానికి దగ్గరవుతారు. కథలో డివోషన్, థ్రిల్, మిస్టరీ అన్ని మిక్స్ అయ్యాయి. మొదటి 20 నిమిషాలు థ్రిల్లింగ్ గా ఫీల్ అవుతాయి, కానీ ఆ తర్వాత కథ అంతగా ఆకట్టుకోలేకపోయింది. ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేసిన వారు సంపత్ నంది గారు. ప్రధాన పాత్రలో హెబ్బా పటేల్, మేఘా ఆకాష్, రాజీవ్ కనకాల కనిపిస్తారు. విలన్ పాత్రలో కనిపించిన నటుడు డిఫరెంట్ వాయిస్ మాడ్యులేషన్ తో ఆకట్టుకున్నాడు. టెక్నికల్ గా చూసినప్పుడు కొన్ని డిపార్ట్మెంట్స్ బలహీనంగా కనిపించాయి. కెమెరా వర్క్ ఓల్డ్ స్కూల్ స్టైల్లో ఉంది. కొన్ని సీన్స్ లో లైటింగ్ అంతగా వర్కౌట్ కాలేదు. గ్రాఫిక్స్ అయితే భక్తి ఛానల్స్ లో వచ్చే గణేశుడి యానిమేషన్స్ లాగా అనిపించాయి. ఈ సినిమాలో కొన్ని సీన్స్ అయితే ఇమిటేషన్ గా అనిపించేలా ఉన్నాయి. ఉదాహరణకి తమన్నా పాత్రను పరిచయం చేసే విధానం అఖండాలో బాలయ్య ఇంట్రోని గుర్తు చేస్తుంది. ఇలాంటివి ప్రేక్షకుడిలో కొత్తదనం కాకుండా రిపీట్ ఫీల్ ని కలిగిస్తాయి. పర్ఫార్మెన్స్ పరంగా చూస్తే పాత్రల ఎమోషనల్ డెలివరీ స్పష్టంగా ఫీల్ కావడం లేదు. పాత్రల మూడ్ మార్చినప్పటికీ ప్రేక్షకుడికి కనెక్ట్ అవ్వడం కష్టమే. ఇక పాజిటివ్ పాయింట్స్ గురించి మాట్లాడుకుంటే మొదటి 25 నిమిషాల కథల నిర్మాణం, అలాగే అజనేష్ లోకనాథ్ బీజిఎం చాలా బాగా వర్కౌట్ అయింది. ముఖ్యంగా విలన్ కి ఇచ్చిన మ్యూజిక్ థీమ్ థ్రిల్లింగ్ గా అనిపిస్తుంది. ఇక నెగిటివ్ పాయింట్స్ కి వస్తే అవుట్డేటెడ్ ఐడియాస్, కన్వీనియంట్ లేని స్క్రిప్టింగ్, అర్థం కాని సాంగ్స్ వాడకం సినిమాని వెనక్కి లాగేస్తాయి. డివోషనల్ మూవీగా చెప్పుకునే ఏ సీన్ లోనూ గూస్ పంప్ రాకపోవడం కొంచెం మైనస్ పాయింట్. ఫైనల్ గా చెప్పాలంటే ఓడెలా 2లో కొన్ని మంచి సీన్స్ ఉన్న స్క్రిప్ట్ రాసే విధానం, టెక్నికల్ ఎగ్జిక్యూషన్ వల్ల ప్రేక్షకులలో ఆసక్తి కుదించుతుంది. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 1.5 out of 5. మీరు ఈ సినిమాని చూసినట్లయితే మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో చెప్పండి. ఇలాంటి మరిన్ని డీప్ రివ్యూల కోసం ఇప్పుడే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫీడ్బ్యాక్ కామెంట్స్లో పంచుకోండి. మరిన్ని సినిమా విశేషాలతో మళ్ళీ కలుద్దాం. బాయ్.